గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం వెండార్ కంపెనీ బుక్స్లోని కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్న లెక్కలు చేద్దాం. దీని తర్వాత క్లాస్లో మాత్రం ఇంకా పర్చేజింగ్ కంపెనీ గురించి చెప్పడం మొదలు పెడతాను. ఓకే, ఈ లెక్క నోట్ చేయండి. ఓకే, నోట్ చేసేసారా? ఇక ఎక్స్ప్లెనేషన్ వినండి. ఆన్ 31/12/2017 Q Limited purchased P Limited. Q Limited ఏమో పర్చేజింగ్ కంపెనీ అవుతుంది, Q Limited ఏమో వెండార్ కంపెనీ అవుతుంది. ఓకే, ఫర్ రూపీస్ 4,70,000 రూపీస్ 4,70,000 లేకపోతే 4,70,000 షేర్స్, అది చూసుకోండి. రూపీస్ 4,70,000 పేయబుల్ ఇన్ 100 రూపీస్ షేర్స్ అంటే 4,70,000 డివైడెడ్ బై 100 చేసుకో. ఎంత ఇస్తున్నట్టు? 4,700 షేర్స్ ఇస్తున్నట్టు. ఇది లంసమ్ పేమెంట్ మెథడ్ అయ్యా, డైరెక్ట్గా చెప్పేశాడు కదా. ఏమని? 4,70,000 రూపీస్కి Q లిమిటెడ్ పర్చేజ్డ్ P లిమిటెడ్ అబ్జార్ప్షన్ అయ్యా. ఇది లెక్క Q లిమిటెడ్ P లిమిటెడ్ని కలుపుకుంటుంది. ఆన్ దట్ డేట్ దేర్ బ్యాలెన్స్ షీట్ ఈజ్ యాజ్ అండర్. బ్యాలెన్స్ షీట్ ఆఫ్ P లిమిటెడ్ బిల్డింగ్స్ని తీసుకుంటుంది, మిషనరీని తీసుకుంటుంది, స్టాక్ని తీసుకుంటుంది, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ని తీసుకోవచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మాత్రం తీసుకోకూడదు. ఈక్విటీ షేర్ క్యాపిటల్ని తీసుకోకూడదు. సండ్రీ క్రెడిటార్స్ని తీసుకోవచ్చు. ఎస్యూమింగ్ ద రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ 2,000. ఇవి లెక్కలో రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ ఇచ్చాను. పెయిడ్ బై ద వెండార్ కంపెనీ. అసలు రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి కామ్గా ఉన్నా కూడా ఎవరు పే చేస్తారు? వెండార్ కంపెనీ పే చేస్తుంది. యాజ్ పర్ ద అగ్రిమెంట్ ద బ్యాంక్ బ్యాలెన్స్ ఆఫ్ ద వెండార్ కంపెనీ ఈజ్ నాట్ టేకెన్ ఓవర్ బై ద పర్చేజింగ్ కంపెనీ అని అర్థం. అంటే ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ని మనం ట్రాన్స్ఫర్ చేయకూడదు. అదే బ్యాంక్ బ్యాలెన్స్ కాకుండా మిషనరీని తీసుకోను అని అన్నప్పుడు మనం దాన్ని ట్రాన్స్ఫర్ చేసి బయట అమ్ముకోవాలని చెప్పాను. గుర్తుందో లేదో పిల్లలకి? మరి ఇప్పుడు దీనికి సంబంధించి లెక్క చేద్దాం, చూడండి. ఓకే, ఇప్పుడు ఇన్ ది బుక్స్ ఆఫ్ నా ఫస్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్చేస్ కన్సిడరేషన్. ఊరికనే ఫార్మాలిటీ కోసం రాయటమే కానీ లంసమ్
పేమెంట్ మెథడ్ టు ఈక్విటీ టు ఈక్విటీ ఏం లేదు డైరెక్ట్గా అమౌంట్ పెయిడ్ బై క్యూ లిమిటెడ్ టు పీ లిమిటెడ్ రూపీస్ 4,70,000 అయిపోయింది. ఇదే దీనికి మనం చెప్పేదేముంది, నోట్ చేయండి. ఇది అయిపోయింది. పర్చేస్ కన్సిడరేషన్ 4,50,000 ఇస్తానన్నాడు. ఇప్పుడు జర్నల్ ఎంట్రీస్ in the books of P Limited. జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ పీ లిమిటెడ్. పీ లిమిటెడ్ బుక్స్లో ఎంట్రీస్ చెప్తున్నాడు. ఏ ఉన్నాయంటే ఫస్ట్ రియలైజేషన్ అకౌంట్ ఎట్ ఆర్, టూ ఏమున్నాయి సార్, బిల్డింగ్స్, అకౌంట్ 1,90,000, మెషినరీ 1,80,000, స్టాక్ 1,50,000. క్యాష్ అట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయకూడదండి. ఎందుకు, అది తీసుకోనని చెప్పాడు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేయకూడదు. సరే, ఇవి మూడు 1,90,000 ప్లస్ 1,80,000 ప్లస్ 1,50,000 టోటల్ చేస్తే ఎంత వచ్చింది, 5,20,000 బీయింగ్ అసెట్స్ ట్రాన్స్ఫర్ టు రియలైజేషన్. తర్వాత లయబిలిటీస్ ఏమున్నాయి, సండ్రీ క్రెడిటార్స్, ఇది ఒకటేగా ఉంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని ట్రాన్స్ఫర్ చేయకూడదని చెప్పాను. అది ఎక్కడి నుంచి, ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫండ్స్ నుంచి క్యాన్సిల్ అవుతుంది. సండ్రీ క్రెడిటార్స్ అకౌంట్ ఎట్ ఆర్ టు రియలైజేషన్. సండ్రీ క్రెడిటార్స్ అకౌంట్ ఎట్ ఆర్ టు రియలైజేషన్ ఎంత, 82,000. ఇప్పుడు మనకి ఏం రావాలి అంటే పర్చేస్ కన్సిడరేషన్ డ్యూ ఫ్రమ్ పర్చేస్ కంపెనీ. దాని పేరేంటి, క్యూ లిమిటెడా, క్యూ లిమిటెడ్ అకౌంట్ ఎట్ ఆర్ టు రియలైజేషన్. ఎంతది, 4,70,000 షేర్స్ రూపంలో ఇస్తున్నాడండి. లంసమ్ పేమెంట్ మెథడ్ ఏమి ఇస్తున్నాడు, షేర్స్ అకౌంట్ ఎట్ ఆర్ టు క్యూ లిమిటెడ్ 4,70,000. తర్వాత ఏం చేస్తామంటే అసెట్స్ ట్రాన్స్ఫర్ చేసాం, లయబిలిటీస్ ట్రాన్స్ఫర్ చేసాం, పర్చేస్ కన్సిడరేషన్ డ్యూకి రాసాం, రిసీవ్డ్ రాసాం. పర్చేసింగ్ కంపెనీ తీసుకునే అసెట్ ఏదైనా ఉంటే దాన్ని మనం అమ్మాలి. బ్యాంక్ బ్యాలెన్స్ తీసుకోలేదు కానీ దాన్ని అమ్మక్కర్లా. తర్వాత రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటే పే చేయాలి. ఉన్నాయి ఈ లెక్కలో. రియలైజేషన్ అకౌంట్ ఎట్ ఆర్ టు బ్యాంక్ ఎంత అంటే 2,000 రూపీసా, ఓకే, 2,000 రూపీస్. తర్వాత ఇప్పుడు పర్చేసింగ్ కంపెనీ తీసుకొని లయబిలిటీని ఏదైనా ఉంటే తీర్చాలి. అన్ని లయబిలిటీస్ తీసుకుంది. తర్వాత ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ని తీర్చాలి. అసలు ఈ లెక్కలో ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటలే లేదు. కాబట్టి ఎన్ని ఎంట్రీలకు గ్యాప్ వదిలిపెడతామండి అంటే 3 జర్నల్ ఎంట్రీస్కి గ్యాప్ వదిలేసి మనం రియలైజేషన్ అకౌంట్ వేస్తాం. ఇదిగో ఇక్కడ 3 జర్నల్ ఎంట్రీస్కి గ్యాప్ వదలడానికి ఇక్కడ మనం ప్లేస్ ఉంది. ఇక రియలైజేషన్ అకౌంట్ వేస్తున్నాను. పేజీ మారుస్తున్నాను, మళ్ళీ మీకు ఎక్కించుకోవడానికి టైం ఇస్తాను. రియలైజేషన్ అకౌంట్
ఈ రియలైజేషన్ అకౌంట్లో టూ సన్డ్రీ అసెట్స్ ఎంత ఉన్నాయమ్మా? 5,20,000. సన్డ్రీ లైబిలిటీస్ ఎందుకు ఒకటేగా ఉంది, సన్డ్రీ క్రెడిటార్స్ అని రాద్దాం. సన్డ్రీ క్రెడిటార్స్ ఒకటికి మించి 4 ఉంటే సన్డ్రీ లైబిలిటీస్ అని రాసేవాళ్ళం. ఉంది క్రెడిటార్సేగా. ఏమైనా 82,000 క్రెడిట్ పడాలయ్యా. బై క్యూ లిమిటెడ్ ఎంత? 4,70,000. ఏది? పర్చేస్ కన్సిడరేషన్ డ్యూకి. రిసీవ్డ్కి రియలైజేషన్ అకౌంట్కి సంబంధం ఉండదండి. తర్వాత రియలైజేషన్ ఎక్స్పెన్సెస్గా పే చేయాలన్నాను. దాని ప్రకారం టు బ్యాంక్ ఎంత? 2,000. అయిపోయింది. ఇంకేమి మనకి ప్రాఫిట్ ఏమీ లేవు. ఏది తీసుకోనని లైబిలిటీని తీర్చింది లేదు, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ లేదు. కాబట్టి అన్ని పాయింట్స్ అయిపోయినాయి. ఇప్పుడు టోటల్ చేసుకుంటే నీకు 5,82,000, 4,70,000, 5,52,000, 5,52,000, 5,52,000 తీసేసేయండి. 30,000 టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అకౌంట్ బ్రాకెట్లో ప్రాఫిట్. ఈక్విటీ షేర్ హోల్డర్స్ అకౌంట్ అని బ్రాకెట్లో ప్రాఫిట్. అదే ఇప్పుడు రాద్దాం. ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ ఎటార్. ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఇచ్చేటప్పుడు ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత ఉందండి మనకి? 5 lakhs. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లు ఏమి లేవండి. రియలైజేషన్లో ప్రాఫిట్ వచ్చింది, ఇది ఇవ్వాల్సింది వాళ్ళకి. అందుకోసం రియలైజేషన్ అకౌంట్ ఎటార్ ఎంత సార్? అది రియలైజేషన్ అకౌంటు 30,000. ఆ ప్రాఫిట్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అకౌంట్ 5,30,000. తర్వాత ఇప్పుడు ఈక్విటీ షేర్ హోల్డర్స్ నుంచి మనం తగ్గించాల్సింది ఉంది. ఏముందండి అంటే షేర్ హోల్డర్స్ అకౌంట్ ఎటార్ టు బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అమౌంట్ ఉంది చూడు, ఎంత? 40,000. 40,000. మరి అసెట్ సైడ్ ఉన్నటువంటి ఫిక్స్డ్ అసెట్ని ఈక్విటీ షేర్ హోల్డర్స్కే కదా ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పాను. ప్రొసీజర్ ప్రకారం నేర్చుకుంటూ రావాలి. 5,30,000 మైనస్ 40,000 తీసేసి 4,90,000 పే చేయాలి. అక్కడ 4,90,000 ఇవ్వడానికి మన దగ్గర షేర్స్ ఉండాలి. చూద్దాం ఉన్నాయి. ఈక్విటీ షేర్ హోల్డర్స్ అకౌంట్ ఎటార్, షేర్ హోల్డర్స్ అకౌంట్ ఎటార్ టు ఎంత? 4,90,000. అక్కడ మీరు అప్పుడే కంగారు పడబాకండి. 4,70,000 ఉంది, ఇక్కడ ఇవ్వాల్సింది 4,90,000 అని. వినండి, 2 షేర్స్. నేను చెప్పాను ఎప్పుడు అమౌంట్ సరిపోవాలని. 4,70,000. కంగారు పడకండి. ఇప్పుడు ఏమయ్యా, మన దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో చూడు ఒకసారి. బ్యాంక్ బ్యాలెన్స్ని పర్చేజింగ్ కంపెనీ తీసుకోలేదు కదా. 22,000 ఉంది బ్యాంక్ బ్యాలెన్స్. 22,000 అది మనం రియలైజేషన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాల. అందులో రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ 2,000 పే చేసాం. ఇంకా మన దగ్గర ఎంత ఉంటుంది? 20,000 బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. అది పర్చేజింగ్ కంపెనీ వాడు తీసుకోలేదు కాబట్టి రియలైజేషన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయలేదు చూడండి. అందువలన ఈ బ్యాంక్ అమౌంట్ని మనం ఏం చేస్తామంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఇచ్చేయాలి. టు బ్యాంక్ అకౌంట్ ఎంత? 20,000. సరిపోయింది. అంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్కి మనం ఇచ్చింది ఇప్పుడు ఏంటి ఇచ్చాము? 4,90,000లో షేర్స్ ఏమో 4,70,000 ఇచ్చాను, బ్యాంక్ ఏమో 20,000 అమౌంట్. మొత్తం ఎంత ఇచ్చాను వాళ్ళకి? 4,90,000. దట్స్ ఆల్. ఇప్పుడు ఇది ప్రాబ్లం. ఈ ప్రాబ్లం నోట్ చేసుకోండి.
ఈ ఎంట్రీస్ నోట్ చేస్తే రియలైజేషన్ అకౌంట్ చూపిస్తానయ్యా పేజ్ మార్చి. తర్వాత 2 లెక్కలు కొంచెం పాయింట్స్ వస్తాయి, అవి నేర్చుకున్న తర్వాత ఇంకా చిన్న లెక్కే ఇప్పుడు నేను చెప్పింది. నోట్ చేశారా? ఇప్పుడు రియలైజేషన్ అకౌంట్ నోట్ చేయండి. ఓకే, ఇక మళ్ళీ తర్వాత లెక్క చూద్దాం. నోట్ చేసేసారు కదా, ప్రాక్టీస్. ఈ లెక్క నోట్ చేయండి. ఇప్పుడు A Limited decided to purchase B Limited as on 31/3/2013. On that date, their balance sheet are as under balance sheet A Limited, B Limited. ఇది నోట్ చేయండి. నోట్ చేశారా? ఇంకా పక్కన ఉంది, ఇంకా ఈ పాయింట్స్ కూడా నోట్ చేయండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం పెద్ద లెక్క అన్ని పాయింట్స్ ఉన్నాయి. ఇది కూడా వెండర్ కంపెనీ బుక్స్లోనే.
చూడండి. ఇంకా ఏ లిమిటెడ్ డిసైడెడ్ టు పర్చేస్ బి లిమిటెడ్. P Limited is the vendor company, A Limited is the purchasing company. As on 31/3/2013, on that date their balance sheet are as under. ఇదిగోనయ్యా వెండార్ కంపెనీ బి లిమిటెడ్, ఏ ఏమో పర్చేసింగ్ కంపెనీ. సన్డ్రీ అసెట్స్ ఇచ్చాడు, బిల్డింగ్స్ ఇచ్చాడు, డెటార్స్ ఇచ్చాడు, ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చాడు, బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చాడు. ఇటు ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఇన్ 100 రూపీస్ షేర్స్, ఏకేమో 3 lakhs, బీకేమో 1 lakh. 7.5% ప్రిఫరెన్స్ షేర్స్, ఏవేమో 7.5% డివిడెండ్ ఇస్తారు, బీకేమో 6.5% ప్రిఫరెన్స్ షేర్స్. సరే ఉండని, వాల్యూ చెప్పకపోతే 100 రూపీస్ అనుకో. 5% డిబెంచర్స్, బీకి ఉన్నాయి, ఏకి లేవు. ఏమంటే డిబెంచర్స్ని ఇప్పుడు ఏ లిమిటెడ్ వాడు బి లిమిటెడ్ని కొంటున్నప్పుడు కంపల్సరీగా డిబెంచర్స్ని వాడు తీసుకోవాలి. ఏఎస్ 14 చెప్తుందని చెప్పాను కదా. రిజర్వ్ ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ట్రాన్స్ఫర్ చేస్తాము. మార్టిగేజ్లోను ఏ లిమిటెడ్ తీసుకోవచ్చు, తీసుకోపోవచ్చు, అది లెక్కలో చెప్తాడు. క్రెడిటార్స్ తీసుకోవచ్చు, తీసుకోపోవచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మాత్రం ఈక్విటీ షేర్ హోల్డర్స్కే చెందుతుంది. ఇప్పుడు ఇక్కడ A Limited agreed to take over all the assets of B Limited. A Limited all the assets తీసుకుంటుందంట, ఎక్సెప్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. అది ఏ లిమిటెడ్ అన్ని అసెట్స్ని తీసుకుంటుంది, కాకపోతే ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకోవట్లేదు. ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకోకపోయినా రియలైజేషన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి, బ్యాంక్ బ్యాలెన్స్ని తీసుకోకపోతే ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పాను. ఓకే. తర్వాత ఏ లిమిటెడ్ అగ్రీడ్ టు టేక్ ఓవర్ ఆల్ ద లయబిలిటీస్ ఎక్సెప్ట్ క్రెడిటార్స్. అన్ని లయబిలిటీస్ అంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ని కూడా తీసేసుకోమని కాదు అక్కడ అర్థం. అన్ని లయబిలిటీస్ని తీసుకుంటుంది ఎక్సెప్ట్ క్రెడిటార్స్ని తీసుకోవట్లేదు. పాసిబుల్ లయబిలిటీస్ని మాత్రం తీసుకోమని అర్థం. ఆల్ లయబిలిటీస్ అంటే క్రెడిటార్స్ని తీసుకోవట్లేదు కాబట్టి ఇప్పుడు క్రెడిటార్స్ని మనం రియలైజేషన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఎందుకు? తీసుకోనని అప్పుని రియలైజేషన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయకూడదు అని చెప్పాను. తీసుకోనని అసెట్ని మాత్రం రియలైజేషన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని చెప్పాను. అది మీరు చూసుకోవాలి లెక్కలో. తర్వాత ఇట్ ఈజ్ అగ్రీడ్ దట్ ద బ్యాంక్ బ్యాలెన్స్ ఈజ్ పెయిడ్ ఆఫ్ టు క్రెడిటార్స్ ఇన్ ఫుల్ సెటిల్మెంట్. ఏమంటున్నాడు? మనం క్రెడిటార్స్ కంట మన దగ్గర ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది చూసారా, అది ఫుల్ సెటిల్మెంట్కి పేమెంట్. ఎంత ఉంటే అంత. క్రెడిటార్స్ ఎంత ఉన్నారనేది మనకు అనవసరం. ఇప్పుడు మన దగ్గర ఒక క్రెడిటార్స్ ఫర్ సపోజ్ ఎంత ఉన్నారయ్యా, క్రెడిటార్స్ 30,000 ఉన్నారు, బ్యాంక్ బ్యాలెన్స్ 20,000 ఉందనుకో, 20,000 ఇచ్చేసి ఇంకా 10,000 వాళ్ళకి వదిలేస్తాం మనం. అందువల్ల మనకి ఎంత ఉంటే అంత పే చేయాలి. రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ అమౌంట్ ఎంత అంటున్నాడు? రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ 2,000 20,000, అది చూడొకసారి. రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ 2,000 2,000 ఏ లిమిటెడ్ ఇష్యూ అంటే పర్చేసింగ్ కంపెనీ ఇష్యూ 3 ఈక్విటీ షేర్స్ ఫర్ ఎవ్రీ 4 షేర్స్ హెల్డ్ ఇన్ బి లిమిటెడ్. అంటే స్వాప్ రేషియో ఎంత అండి? 3:4. 4 ఉంటే 3 ఇస్తాను అంటుంది ఈక్విటీ షేర్స్ 100 ఈచ్. అండ్ ఇష్యూ 4 7.5% ప్రిఫరెన్స్ షేర్స్ ఫర్ ఎవ్రీ 5 షేర్స్. ఎవ్రీ 5 6.5% ప్రిఫరెన్స్ షేర్స్ హెల్డ్ ఇన్ బి లిమిటెడ్. బి లిమిటెడ్ వాళ్ళ యొక్క షేర్స్ ఎన్ని? 6.5% కదా పేరు, అది 6.5% షేర్ అనేది. బి లిమిటెడ్లో 5 షేర్స్ ఉంటే ఏ లిమిటెడ్లో 4 షేర్స్ ఇస్తున్నాడు. ప్రిఫరెన్స్ షేర్స్ విషయంలో స్వాప్ రేషియో ఎంత? 4:5. ప్రిఫరెన్స్ షేర్స్ హెల్డ్ ఇన్ బి లిమిటెడ్. పాస్ జర్నల్ ఎంట్రీస్ టు క్లోజ్ ద బుక్స్ ఆఫ్ బి లిమిటెడ్ అన్నాడు. ఈ పాస్ జర్నల్ ఎంట్రీస్ టు క్లోజ్ ద బుక్స్ ఆఫ్ బి లిమిటెడ్ అన్నట్టు బాగానే ఉంది. అసలు ఇంతకీ లెక్క ఏమో మెథడ్లో ఉంది? పర్చేస్ కన్సిడరేషన్ నెట్ పేమెంట్స్ మెథడ్. నెట్ పేమెంట్స్ మెథడ్ అది. నీ షేర్స్ ఎన్ని ఇస్తాను, నీ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి ఎంత ఇస్తాను అని అన్నాడు చూసావా. అందువలన ఈ లెక్కని నెట్ పేమెంట్స్ మెథడ్లో చేయాలి. అందుకోసమే క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్చేస్ కన్సిడరేషన్ చూడండి. క్యాలిక్యులేషన్ ఆఫ్
నెట్ పేమెంట్స్. వాడు చెప్పడు లెక్కలో నెట్ పేమెంట్స్ మెథడ్ అని, మనం క్వశ్చన్ చదివి అర్థం చేసుకోవాలి. నెట్ పేమెంట్స్ మెథడ్ ఫస్ట్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఏమి ఇస్తాం? ఈక్విటీ షేర్ హోల్డర్స్. అమ్ముతున్న కంపెనీ ఏంటయ్యా? బి కంపెనీయా? బి కంపెనీ. బి కంపెనీ లిమిటెడ్లో ఎన్ని షేర్స్ ఉంటే ఏ కంపెనీ లిమిటెడ్లో ఎన్ని ఈక్విటీ షేర్స్ ఇస్తున్నావు? చూడండి, బి కంపెనీ లిమిటెడ్లో 4 ఈక్విటీ షేర్స్ ఉంటే 3 ఇస్తాం. అసలు బి కంపెనీ లిమిటెడ్లో నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఉన్నాయి? 1 lakh ఉన్నాయి. 1 lakh 1000 1000 ఉన్నాయి. 1000 ఉంటే ఎన్ని ఇస్తావు? 1000 ఇంటూ 3/4 750 ఇస్తావు. 750 ఇంటూ ఒక్కొక్క షేర్ వాల్యూ ఎంత అంటే 100. అయితే ఎంత ఇస్తావు నువ్వు? 75,000. ఇవి ఈక్విటీ షేర్స్ ఇచ్చేది. రెండోది 2 ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. బి లిమిటెడ్లో ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఎన్ని ఉంటే ఎన్ని ఇస్తానంటున్నావు? 5 ఉంటే 4 ఇస్తానంటున్నావు. ఎన్ని ఉన్నాయి అసలు ప్రిఫరెన్స్ షేర్స్ బి లిమిటెడ్లో? 100 అనుకున్న 500 ఉన్నాయి కదా. 500 ఉంటే ఎన్ని ఇస్తావు అంటే 500 ఇంటూ 4/5 దట్ ఈజ్ ఈక్వల్ టు 400. 400 ఇంటూ 100 చెయ్యి ఒక్కొక్క షేర్ వాల్యూ అంటే ఎంత? 40,000. కాకపోతే ఈ 40,000 షేర్స్ ఏ లిమిటెడ్వి 7.5% వస్తాయి మనకి. ఎంత? 7.5% వస్తాయి. సరే, ఇప్పుడు మొత్తం టోటల్ చెయ్యి. 75,000 ప్లస్ ఒక 40,000. 75 ప్లస్ ఒక 40 మొత్తం టోటల్ చేస్తే ఎంత వచ్చింది? 1,15,000. ఆ 1,15,000నే మనం పర్చేస్ కన్సిడరేషన్ అని అంటాం. ఓకే, ఇది లెక్క. చూడండి, వాడికి 4 షేర్స్ ఉంటే 3 ఇస్తున్నాడు. 1000 ఉంటే ఎన్ని ఇవ్వాలి? 750 షేర్స్ ఇవ్వాలి. ఇంటూ 100 రూపీస్ అంటే 75,000 అయింది. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి ఏమో బిలో 5 షేర్స్ ఉన్న వాళ్ళు ఏ 4 ఇస్తున్నాడు. 500 ఉంటే ఎన్ని ఇస్తాడు? 400 షేర్స్ ఇంటూ 100 అంటే 40,000 అయింది. కాకపోతే బ్రాకెట్లో అది 6.5% షేర్కు బదులు 7.5% ఇస్తాడు. అక్కడ 50,000 వచ్చేవాడికి 40,000 వస్తుంది. కాకపోతే డివిడెండ్ ఏమో 1% పెరిగింది. 6.5% అలా 7.5% అవుతుంది. మొత్తం పర్చేస్ కన్సిడరేషన్ ఎంత అయింది? 1,15,000. ఇది టోటల్ ఇది నోట్ చేసుకోండి. మనం జర్నల్ ఎంట్రీస్లోకి వెళదాం. ఇప్పుడు మీకు ఏ మెథడ్ అనేది లెక్కలో వాడు చెప్పడు. నేను ముందే చెప్తున్నాను, ఏ మెథడ్ అనేది చెప్పడు. మనం దాన్ని లెక్కని చదివి అర్థం చేసుకొని ఏ మెథడ్ అనేది మనం ఫాలో అవ్వాలి. ఓకే, ఇంకెంట్రీస్కి వెళ్దామా? వాడు క్లోజ్ చేయమన్నది ఏంటి? క్లోజ్ ద బుక్స్ ఆఫ్ పాస్ జర్నల్ ఎంట్రీస్ టు క్లోజ్ ద బుక్స్ ఆఫ్ బి లిమిటెడ్ అన్నాడు. సరే, రాద్దాం. చూడండి, జర్నల్ ఎంట్రీస్. జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ వెండర్ కంపెనీ పేరేంటయ్యా ఇక్కడ? బి లిమిటెడ్.
జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ బి లిమిటెడ్. సరే, రియలైజేషన్ అకౌంట్ ఎట్ ఆర్ టు ఏమేమి ఉన్నాయి, సండ్రీ అసెట్స్, బి లిమిటెడ్ ఎంత 1,24,000. తర్వాత బిల్డింగ్స్ 50,000. 2 debtors 20,000. ఏమండి, ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకోనని అన్నాడు, అయినా ట్రాన్స్ఫర్ తీసుకోనని అసెట్ ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పాను. అదే క్యాష్ బ్యాలెన్స్ని తీసుకోనంటే మాత్రం ట్రాన్స్ఫర్ చేయము. ఆ పాయింట్ తెలియటం కోసం ఈ లెక్కలు ఇచ్చాను. ఇక బ్యాంక్ బ్యాలెన్స్ని తీసుకొని అన్నాడు కాబట్టి ఆ 8,000ని ట్రాన్స్ఫర్ చేయటం లేదు. క్లియర్గా తెలుస్తున్నాయి చూడండి ఆ పాయింట్స్. ఇప్పుడు 1,24,000, 50,000, 20,000, 12,000 చేస్తే 2,06,000. 2,06,000 ఇది మనం అసెట్స్ ట్రాన్స్ఫర్ చేసింది. తర్వాత లైబిలిటీస్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఇక్కడ ఏమేమి ఉన్నాయి అంటే లైబిలిటీస్, ప్రిఫరెన్స్ షేర్ డిబెంచర్స్ని ఒకటి ట్రాన్స్ఫర్ చేయాలి, మార్టిగేజ్ లోన్ని ట్రాన్స్ఫర్ చేయాలి. క్రెడిటార్స్ని తీసుకొని అన్నాడు కాబట్టి ట్రాన్స్ఫర్ చేయకూడదండి. ఎందుకంటే లైబిలిటీ తీసుకోకపోతే సపరేట్గా తీర్చాలి, రియలైజేషన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయకూడదని చెప్పాను. అందువల్ల ఇప్పుడు నేను చూడండి ఏం చేస్తున్నానండి అంటే క్రెడిటార్స్ 5% డిబెంచర్స్, 5% డిబెంచర్స్ అకౌంట్ ఎట్ ఆర్ ఎంత 12,000. తర్వాత మార్టిగేజ్ లోన్ అకౌంట్ ఎట్ ఆర్ 10,000. క్రెడిటార్స్ని ట్రాన్స్ఫర్ చేయట్లేదండి, టు రియలైజేషన్ అకౌంట్ 22,000. ఇప్పుడు పర్చేస్ కన్సిడరేషన్కి డ్యూ ఎంట్రీ రాద్దాం. పర్చేస్ కన్సిడరేషన్కి డ్యూ ఎంట్రీ ఏ లిమిటెడ్ అకౌంట్ ఎట్ ఆర్, కొనుక్కుంటున్న కంపెనీ ఏ లిమిటెడ్గా, ఏ లిమిటెడ్ అకౌంట్ ఎట్ ఆర్ ఎంత అండి మనకి అది పర్చేస్ కన్సిడరేషన్ 1,15,000 టు రియలైజేషన్. $1,15,000. తర్వాత ఇప్పుడు దేనికి రాయాలి, పర్చేస్ కన్సిడరేషన్ రిసీవ్డ్కి రాయాలి. పర్చేస్ కన్సిడరేషన్ రిసీవ్డ్ ఏముంది ఏమండి, మొత్తం 1,15,000 ఒకే రకమైన షేర్స్ కాదండి, 2 రకాల షేర్స్ ఉన్నాయి. ఈక్విటీ షేర్స్, ఈక్విటీ షేర్ క్యాపిటల్ అని రాయకూడదు, ఈక్విటీ షేర్స్ అకౌంట్ ఎట్ ఆర్ ఎంత వస్తుంది సార్, అది మనకి 75,000 ఈక్విటీ షేర్స్ రూపంలో. 7/1/2% ప్రిఫరెన్స్ షేర్స్, కొత్త షేర్స్ పర్చేసింగ్ కంపెనీ ఇస్తుంది ఎంత 40,000 టు ఏ లిమిటెడ్ అకౌంట్ 1,15,000. ఇప్పుడు నేను చెప్పేది చాలా జాగ్రత్త వినండి. అసెట్స్ని ట్రాన్స్ఫర్ చేసాం, లయబిలిటీస్ని ట్రాన్స్ఫర్ చేసాం, తర్వాత అసెట్కి అదే పర్చేస్ కన్సిడరేషన్కి డ్యూ రాసాము, రిసీవ్డ్ రాసాము. తర్వాత ఏం చేయాలండి అంటే పర్చేస్ కంపెనీ తీసుకొనని అసెట్ని దేన్నైనా అమ్మామా, ఇన్వెస్ట్మెంట్స్ని అమ్మాము, ఆల్రెడీ వాటిని రియలైజేషన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసామండి. ఎంతకు అమ్మావా ఇన్వెస్ట్మెంట్స్ని, లెక్కలో చెప్పాడు చూడండి, ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సోల్డ్ అట్ ₹20,000. అసలు ఇన్వెస్ట్మెంట్స్ 12,000 ఉన్నాయి, ఇక్కడ ఎంతకు అమ్మావు నువ్వు 20,000కి అమ్మావు, అంటే ప్రాఫిట్ ఎంత వచ్చింది 8,000 వచ్చింది. అప్పుడు ఎంట్రీ ఏం రాస్తాం అంటే బ్యాంక్ అకౌంట్ ఎట్ ఆర్, చాలా జాగ్రత్తగా వినండి అమ్మా, బ్యాంక్ అకౌంట్ ఎట్ ఆర్ టు రియలైజేషన్ అకౌంట్, రియలైజేషన్ అకౌంట్ అని చెప్పి 20,000 రాస్తాం తప్ప మనం ఇక్కడ
ఏంటంటే అంటే వచ్చిన అమ్మిన అమౌంట్ రాయాలి. 8,000 ప్రాఫిట్ అనేది ఇక్కడ మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. కావాలంటే చూడు, నేను టిక్ పెట్టాను, 12,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, అయితే అమ్మితే 20,000 వచ్చిందని రియలైజేషన్లో చూపిస్తున్నావు అంటే 8,000 రూపాయలు ఇండైరెక్ట్గా రియలైజేషన్ అకౌంట్లో నెట్ ఎఫెక్ట్ 8,000 రూపీస్ ప్రాఫిట్ పడుతుంది. దాని మీనింగ్ అది. అందువల్ల సింపుల్గా పిల్లలకి అర్థమవటం కోసం ఏం చెప్తామంటే, రియలైజేషన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయబడిన అసెట్ని ప్రాఫిట్ కమ్ము లాస్ కమ్ము ఎంట్రీ ముందు సేల్ అమౌంట్ రాయాలని చెప్తాం. అయిపోయింది, డబ్బులు వచ్చేసినాయి. ఇక లైబిలిటీస్ తీర్చబోయే ముందు రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ ఏమైనా పే చేశామా చూడు ఒకసారి. ఉన్నాయి సార్. ఎంత ఉన్నాయి రియలైజేషన్ ఎక్స్పెన్సెస్? 2,000. అదే రైట్. రియలైజేషన్ అకౌంట్ డెటార్, రియలైజేషన్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ ఎంత సార్? 2,000. అయితే అన్ని పాయింట్స్ ఉన్నాయి చూడండి, నేను థియరీలో ఎక్స్ప్లెయిన్ చేసిన పాయింట్ అన్నీ. పర్చేసింగ్ కంపెనీ తీసుకొని లైబిలిటీని దేనైనా పే చేసావా? పే చేసాం సార్, క్రెడిటార్స్. మరి ఆ క్రెడిటార్స్ని చాలా జాగ్రత్తగా పే చేస్తున్నప్పుడు మనం అది రియలైజేషన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసామా? చేయలేదు సార్. ఎంత ఉన్నారు క్రెడిటార్స్? ఒకసారి చూడు, క్రెడిటార్స్ ఎంత ఉన్నారు? క్రెడిటార్స్ ఎంత ఉన్నారు చూడు, 30,000 ఉన్నారు. ఇప్పుడు రైట్, క్రెడిటార్స్ అకౌంట్ డెటార్ 30,000. ఈ క్రెడిటార్స్కి పే చేయడానికి మనం బ్యాంకులో ఉన్న డబ్బును యూజ్ చేస్తున్నామంట. ఇదిగో ఇక్కడ మీకు చిన్న వర్కింగ్ నోట్స్గా చూపిస్తాను చూడండి. అసలు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది మన దగ్గర? బ్యాంక్ బ్యాలెన్స్ 8,000 ఉందయ్యా ఫస్ట్లో బ్యాలెన్స్ షీట్లో. ఇన్వెస్ట్మెంట్ అమ్మితే డబ్బులు వచ్చినాయిగా, ఇన్వెస్ట్మెంట్స్ అమ్మితే ఎంత వచ్చింది? 20,000 వచ్చినాయా? మొత్తం మన దగ్గర టోటల్ క్యాష్ ఎంత ఉండాలి? 28,000 ఉండాలి. ఇందులో రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ కింద ఎంత పే చేసావు? 2,000. ఇలా అనలైజ్ చేసుకోవాలి మీరు. రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ కింద ఎంత పే చేసావు? 2,000. ఇంకా నీ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? 26,000 ఉంటుంది. మరి వాడు ఏం చెప్పాడంటే అంటే creditors are settled with the bank balance in full settlement. The bank balance is sufficient to pay the creditors in full settlement అని ఒక డైలాగ్ వాడాడు లెక్కలో. దాని ప్రకారం క్రెడిటార్స్కి మనం ఇప్పుడు 30,000కు గాను టు బ్యాంక్ అని చెప్పి 26,000 ఇస్తాం. ఇంపార్టెంట్ పాయింట్, 26,000 ఇస్తాం. ఎందువల్ల? వాడు ఫుల్ సెటిల్మెంట్ అన్నాడు కదా. అయితే ఇప్పుడు ఆ డిఫరెన్స్ ఉంది చూసావా, ఆ డిఫరెన్స్ని రియలైజేషన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాము. ఎందుకు రియలైజేషన్ అకౌంట్కి ప్రాఫిట్గా బుక్ చేశానండి అంటే, ఈ లైబిలిటీ ఎర్లియర్ రియలైజేషన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయబడలేదు కాబట్టి దీనికి ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా రియలైజేషన్ అకౌంట్కి బుక్ చేయాలి. అది క్రెడిటార్స్ అకౌంట్ డెటార్. బ్యాంక్ బ్యాలెన్స్ 26,000 ఎలా వచ్చిందో మళ్ళీ చెప్తాను. ఓపెనింగ్లో మన దగ్గర 8,000 ఉంది బ్యాలెన్స్ షీట్లో. అది రియలైజేషన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయలేదు, తీసుకోనని అన్నాడు కాబట్టి అది ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ని అమ్మితే వచ్చిన 20,000 టోటల్ ఎంత అయింది? 28,000 అయింది. అందులోంచి రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ 2,000 పే చేసేస్తే 26,000 ఉంది. అది మనం క్రెడిటార్స్కి పే చేసేస్తే ఇక మన దగ్గర బ్యాంక్ అమౌంట్ అనేది ఉండదు, క్లోజ్ అయిపోయినట్టే. ఇంక లేదు, ₹1 కూడా లేదు మన దగ్గర. తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే తీసుకున్నని లయబిలిటీని తీర్చాం. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఉన్నారా? ఉన్నారండి. దానికి ఎంట్రీ అయ్యి ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఉన్నారా? ఉన్నారు. ఎంత ఉన్నారు? ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ 6.5%. మరి ఈ లెక్కలో ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కూడా ఉన్నారు. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అకౌంట్ డెటార్, సారీ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఏంటి? ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అకౌంట్ డెటార్ ఎంత ఉన్నారండి? ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ 50,000. వాళ్ళకి అకార్డింగ్ టు ద అగ్రిమెంటు టు
టు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ 40,000 అయింది. ఏ లిమిటెడ్లో ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ 50,000 ఉన్నా కూడా వాళ్ళకి ఇవ్వడానికి ఒప్పందం ఎంత అయింది, 40,000 అయింది. ఆ డిఫరెన్స్ని రియలైజేషన్ అకౌంట్కి ప్రాఫిట్గా ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పాను. రియలైజేషన్ అకౌంట్ ఈ పాయింట్లు తెలియటం కోసం ఈ లెక్క చెప్తుంది. ఆ డిఫరెన్స్ని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి, రియలైజేషన్ అకౌంట్. ఇప్పుడు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి పేమెంట్ ఇచ్చేద్దాం. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఎంత 40,000. ఏమండి మనకి ఇవ్వడానికి పర్చేస్ కన్సిడరేషన్లో ప్రిఫరెన్స్ షేర్స్ వచ్చున్నాయి చూడండి, 7.5% ప్రిఫరెన్స్ షేర్స్, అదే వాళ్ళకి ఇద్దాం పేమెంట్. 7.5% ప్రిఫరెన్స్ షేర్స్, $40,000. ఇప్పుడు ఎన్ని ఎంట్రీలకు గ్యాప్ వదిలిపెడతాం? ఈక్విటీ షేర్ హోల్డర్స్కి పేమెంట్ ఇచ్చేటప్పుడు 3 జనరల్ ఎంట్రీస్కి గ్యాప్ వదిలిపెడతాం. 3 జనరల్ ఎంట్రీస్కి గ్యాప్ వదిలిపెట్టి మనం రియలైజేషన్ అకౌంట్ వేస్తాం. సరే, ఇక్కడ పట్టదులే కానీ పక్క పేజీలో వేస్తున్నాను. రియలైజేషన్ అకౌంట్, రియలైజేషన్ అకౌంట్. ఒక్కొక్క ఎంట్రీ చూసుకుంటారండి. 2 sundry assets ఎంత అయ్యాది, 2,06,000. సన్డ్రీ లైబిలిటీస్, మార్టిగేజ్ లోన్ కానీ ఇంకోటి కానీ ఏంటది, ఏమున్నది, ఏమున్నాయి అది, డిబెంచర్స్, మార్టిగేజ్ లోన్ 20,000 ఉందా. బై సన్డ్రీ లైబిలిటీస్, బై సన్డ్రీ లైబిలిటీస్ 22,000. పర్చేస్ కన్సిడరేషన్ డ్యూ రాసేటప్పుడు బై ఏ లిమిటెడ్. తర్వాత భవిష్యత్తులో డైరెక్ట్ లెడ్జర్ వేయాల్సి వస్తుంది, చూద్దరు కానీ. 1,15,000కి పర్చేస్ కన్సిడరేషన్ కుదిరింది. రిసీవ్డ్కి రియలైజేషన్ అకౌంట్కి సంబంధం ఉండదండి. తర్వాత రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ పే చేస్తే టు బ్యాంక్ 2,000. తర్వాత తీసుకొని అసెట్ అమ్మితే ఏం రాసావా ఏంటంటే బ్యాంక్ అకౌంట్ అటార్ టు రియలైజేషన్ అని అన్నాం. బై బ్యాంక్ ఎంత అయ్యా, 20,000. తీసుకొని అసెట్ అమ్మితే ఏం రాసాం, బ్యాంక్ అకౌంట్ అటార్ టు రియలైజేషన్ అని అన్నాం. ఇన్వెస్ట్మెంట్, ఇది ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఇది. తర్వాత తీసుకొని లైబిలిటీని తీర్చినప్పుడు క్రెడిటార్స్కి మనకి 4,000 ప్రాఫిట్. క్రెడిటార్స్ అకౌంట్ అటార్ 30,000, టు బ్యాంక్ 26,000, బై రియలైజేషన్ అని ఉంది చూడండి, అందువల్ల బై క్రెడిటార్స్ ఆ ఎంట్రీస్ చూసుకుంటూ రావాలి. క్రెడిటార్స్ ఎంత, 4,000. ఇక ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి మనం పేమెంట్ ఇచ్చేటప్పుడు 50,000 రూపాయలు ఉంటే 40,000 ఇచ్చాం కాబట్టి నీకు 6.5% ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. కావాలంటే ఎంట్రీ చూసుకో, ఇదిగో రియలైజేషన్ క్రియేట్ అయిందిగా, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఎంత అంటే అది 10,000 ప్రాఫిట్. ఇప్పుడు బ్యాలెన్స్ ఎటువైపున ఎక్కువ ఉందనేది 2,06,000 ప్లస్ 2,000 2,08,000. ఇటు క్రెడిటార్స్ ఎటువైపున ఎక్కువ ఉంది, మనకి డెబిట్ వైపున ఎక్కువ ఉంది. 2,08,000 తీసేసి 37,000 బై ఈక్విటీ షేర్ హోల్డర్స్ అకౌంట్ బ్రాకెట్లో లాస్. ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం, ఈక్విటీ షేర్ హోల్డర్స్కి అది లాస్గా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఇచ్చేద్దాం పేమెంట్. ఈక్విటీ
షేర్ క్యాపిటల్ అకౌంట్ డెటార్ ఏమేమి ఉన్నాయి చూడండి. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత 1 lakh. రిజర్వ్ ఉంది. బి లిమిటెడ్కి చూడండి రిజర్వ్ అకౌంట్ 8,000, అది 8,000. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 4,000, 1,12,000. దట్స్ ఆల్. సారీ, 2 ఈక్విటీ షేర్ హోల్డర్స్ అకౌంట్. ఈక్విటీ ఈక్విటీ షేర్ హోల్డర్స్ అకౌంట్ 1,12,000. ఈ 3 తర్వాత ఇప్పుడు ఏం చేస్తాం, ఈక్విటీ షేర్ హోల్డర్స్ నుంచి కట్ చేయడానికి ఏవైనా బ్యాలెన్స్ షీట్లో ఉన్నాయా? ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏమీ లేవు. కానీ రియలైజేషన్లో లాస్ ఉంది చూడండి, ఎంత ఉంది? 37,000 ఉందా? మరి అదే ఈక్విటీ షేర్ హోల్డర్స్ అకౌంట్ డెటార్. ఈక్విటీ షేర్ హోల్డర్స్ మంచి లెక్కండి, అన్ని పాయింట్స్ ఉన్నాయి. అకౌంట్ డెటార్ ఎంత? 37,000. ఏం పేరు మీద ఉంది అది? లాస్. అది రియలైజేషన్. బ్యాలెన్స్ షీట్లో ఏమీ లాస్ లేదు, కాకపోతే రియలైజేషన్ లాస్ ఉందిగా, ఆ రియలైజేషన్ లాస్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి. ఈక్విటీ షేర్ హోల్డర్స్ అకౌంట్ డెటార్ 37,000 టు రియలైజేషన్. ఈక్విటీ షేర్ హోల్డర్స్లోంచి 37,000 తగ్గించాలి, రియలైజేషన్ లాసు. ఇప్పుడేమో ఇవ్వాల్సిందేమో 1,12,000, కట్ చేయాల్సిందేమో 1,37,000. తీసేయ 1,12,000లో నుంచి 37,000 తీసేస్తే 1,12,000 మైనస్ 37,000 చేస్తే 75,000. 75,000 కరెక్ట్గా మనకి ఇవ్వడానికి ఈక్విటీ షేర్ హోల్డర్స్కి షేర్స్ ఉన్నాయి కదా, అదే రాస్తున్నాను. ఈక్విటీ షేర్ హోల్డర్స్ అకౌంట్ డెటార్ టు ఈక్విటీ షేర్స్. కరెక్ట్గా సరిపోయినాయి చూడండి. ఈక్విటీ షేర్స్ మన దగ్గర 75,000 ఉండాలి, అవే సరిపోయినాయి. దట్స్ ఆల్. ఇది మొత్తం అన్ని పాయింట్స్ ఉన్న లెక్క. ఏది? ప్రిఫరెన్స్ షేర్స్ ఉన్నాయి, డిబెంచర్స్ ఉన్నాయి, కొన్ని అసెట్స్ని తీసుకోనన్నాడు, కొన్ని వాటిని తీసుకోనన్నాడు, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎంట్రీస్ రాసుకోవడానికి మీకు గ్యాప్ ఇస్తాను, నోట్ చేసుకోండి. నోట్ చేశారా? అది పేజ్ మార్చనా?
ఓకే, పేజ్ మారుస్తున్నాను చూడండి, నోట్ చేయండి ఇది కూడా. నోట్ చేశారా? రియలైజేషన్ అకౌంట్. దీని తర్వాత ఇంకో లెక్క చేద్దాం. రియలైజేషన్ అకౌంట్ నోట్ చేయండి ఇది. నోట్ చేశారా? తొందరగా కానివ్వండి. ఓకే, ఇప్పుడు ఈ లెక్క నోట్ చేయండి. తర్వాత లెక్క నోట్ చేయండి. లెక్క నోట్ చేయండి. నోట్ చేశారా?
ఇది కూడా నోట్ చేయండి. అది జే లిమిటెడ్ అయ్యా. నోట్ చేశారా అది? సరే, ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఆన్ 31/3/2012 ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ హెచ్ లిమిటెడ్ వాజ్ యాజ్ ఫాలోస్. హెచ్ లిమిటెడ్ బ్యాలెన్స్ షీట్ ఇస్తున్నాడండి. హెచ్ లిమిటెడ్ బ్యాలెన్స్ షీట్ ఇస్తున్నాడు. గుడ్ విల్, వాడు కనుక ఈ కంపెనీని అమ్ముకుంటుంటే ఏదైనా కంపెనీకి గుడ్ విల్ అమ్ముకోవచ్చు, ప్లాంట్ అండ్ మిషనరీని అమ్ముకోవచ్చు, ఫర్నిచర్ ఆల్సో టు బి సేల్, పేటెంట్స్ అమ్మచ్చు, స్టాక్ అమ్మచ్చు, డెటార్స్ అమ్మచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ని అమ్మచ్చు, అంటే వాళ్ళకి ఇచ్చేయచ్చు. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ని ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదండి. ఫిక్స్డ్ అసెట్, ఇది ఈక్విటీ షేర్ హోల్డర్స్ నుంచి అడ్జస్ట్ చేయాలి. డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్, ఇది కూడా మనం ఈక్విటీ షేర్ హోల్డర్స్ నుంచి అడ్జస్ట్ చేయాలి. ఈ పాయింట్స్ తెలియటం కోసం ఈ లెక్క చెప్పాను. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా ఈక్విటీ షేర్ హోల్డర్స్ అకౌంట్ ఫండ్స్ నుంచి మనం కట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ కూడా ఉందండి. ఈ లెక్కలో ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఇవ్వడానికి లేదు, ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఇవ్వాలి. డిబెంచర్లు కంపల్సరీగా ఇవ్వాలి లేస్ 14 ప్రకారం. క్రెడిటార్స్ని కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది, తీసుకుంటే, లేకపోతే బయట తీర్చుకుంటాం. ఇప్పుడు ఏం చెప్తున్నాడండి అంటే, జే లిమిటెడ్ కొనుక్కుంటుందంట. జే లిమిటెడ్ అగ్రీడ్ టు అబ్జార్బ్ హెచ్ లిమిటెడ్. అబ్జార్ప్షన్ అండి, ఇది ప్యూర్ మెర్జర్ కాదు, ఇది ప్యూర్ ఎమాల్గమేషన్ కాదు. జే లిమిటెడ్ అగ్రీడ్ టు పర్చేజ్ అబ్జార్బ్ అంటే పర్చేజ్ హెచ్ లిమిటెడ్. ద టర్మ్స్ ఆర్ జే లిమిటెడ్ ఇష్యూడ్ 3 ఈక్విటీ షేర్స్ ఆఫ్ ₹15 ఈచ్ ఫర్ ఎవ్రీ 5 షేర్స్ హెల్డ్ ఇన్ హెచ్ లిమిటెడ్. స్వాప్ రేషియో చెప్పండి టక్కన, 3:5. 5 షేర్స్ ఉంటే హెచ్ లిమిటెడ్లో జే లిమిటెడ్ 3 ఇస్తాడు. జే లిమిటెడ్ ఇష్యూడ్ 15% ప్రిఫరెన్స్ షేర్స్ ఆఫ్ ₹12 ఈచ్ ఫర్ ఎవ్రీ 5 షేర్స్. స్వాప్ రేషియో అంతా 4:5. టు డిశ్చార్జ్ ద డిబెంచర్స్ దే డిసైడెడ్ టు పే 12% డిబెంచర్స్ ఆఫ్ జే లిమిటెడ్. ఇది వెండార్ కంపెనీ బుక్స్లో అనవసరమైనటువంటి మాట. ఏం చేస్తారండి అంటే, డిబెంచర్లని పర్చేసింగ్ కంపెనీ వాడు యాజ్ ఇట్ ఈస్గా ఉన్నట్టుగా తీసుకొని అప్పుడు వాడు పే చేసుకోవాలి. వాడు ఎంతకు పే చేస్తానంటే 12%కి మనకు అనవసరం అండి. ఇప్పుడు చక్కగా మనం డిబెంచర్స్ని పర్చేసింగ్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసి వదిలేస్తాం. ఓకే, ఫస్ట్ ఇప్పుడు ఇది పర్చేస్ పాస్ జర్నల్ ఎంట్రీస్ టు క్లోజ్ ద బుక్స్ ఆఫ్ హెచ్ లిమిటెడ్. హెచ్ లిమిటెడ్ని క్లోజ్ చేయాలి. అది హెచ్ లిమిటెడ్, అది హెచ్ లిమిటెడ్ వెండార్ కంపెనీని క్లోజ్ చేయమన్నాడు. ఇంతకీ ఇది పర్చేస్ కన్సిడరేషన్ ఏ మెథడు? నెట్ పేమెంట్స్ మెథడ్. వాడు చెప్పడు, లెక్క చదివి మనం అర్థం చేసుకోవాలని చెప్పాను. ఇన్ని షేర్స్కి ఇన్ని షేర్ ఇస్తానన్నాడు అన్నప్పుడు. చూడండి, ఇప్పుడు క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్చేస్ కన్సిడరేషన్ చేద్దాం. క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్చేస్ కన్సిడరేషన్ బ్రాకెట్లో నెట్ పేమెంట్స్ మెథడ్.
ఇక 2 టైప్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారండి. ఈక్విటీ వాళ్ళు ఉన్నారు, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ 2 ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఏమి ఇస్తారన్నావయ్యా, ఎన్ని ఉంటే ఎన్ని ఉన్నాయన్నాడు. నీకు హెచ్ లిమిటెడ్లో ఎన్ని ఉంటే జే లిమిటెడ్లో ఎన్ని ఇస్తున్నాడు. జే లిమిటెడ్ ఇష్యూడ్ 3 ఈక్విటీ షేర్స్ 15 రూపీస్ ఈచ్ ఫర్ 5 షేర్స్ హెల్డ్. 5 ఉంటే 3 ఇస్తానంటున్నాడు. అసలు ఈక్విటీ షేర్స్ ఎన్ని ఉన్నాయి? 1,50,000 ఉన్నాయి. 1,50,000 ఉంటే ఎన్ని ఇస్తాడు? స్వాప్ రేషియో చదివేటప్పుడు మళ్ళీ 3:5 అని చదవాలయ్యా. 1,50,000 ఇంటూ 3/5 చెయ్యి, ఎంత వచ్చినాయో. నీకు 90,000 షేర్స్ వచ్చినాయి. ఇంటూ ఒక్కొక్క షేర్ వాల్యూ ఎంత అంటున్నాడు అండి? ఈక్విటీ షేర్ వాల్యూ ఎంత అంటున్నాడు? 15 రూపీస్ ఈచా. 90,000 ఇంటూ 15 రూపీస్ వెయ్యి, 13,50,000. 13,50,000 ఈక్విటీ షేర్స్ హోల్డర్స్కి ఇస్తుంది. 2 ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. హెచ్లో ఎన్ని ఉంటే జేలో ఎన్ని ఇస్తున్నాడు అది చూడు. జే లిమిటెడ్ ఇష్యూడ్ 4 ఫర్ ఎవ్రీ 5 షేర్స్. అసలు ఎన్ని ఉన్నాయి వీళ్ళకి? 50,000 ఉన్నాయి. 50,000 ఉంటే ఎన్ని ఇస్తాడు? 50,000 ఇంటూ 4/5 అంటే 40,000 షేర్స్ ఇస్తాడు. 40,000 ఇంటూ ఒక్కొక్క షేర్ ఎంత అండి? 12 రూపీస్. అంటే ఎంత అవుతుంది? 4,80,000. ఇప్పుడు టోటల్స్ ఇవి రెండే. 13,50,000 ప్లస్ 4,80,000, 18,30,000. పర్చేస్ కన్సిడరేషన్. ఇక్కడ ప్రిఫరెన్స్ షేర్స్ వాడు వీళ్ళు ఎంత ఉన్నాయి? 12% ఉంటే వాడు ఇస్తానంటుంది ఎంత? 15%. 15% ప్రిఫరెన్స్ షేర్స్ ఇస్తున్నాడు. నోట్ చేయండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్చేస్ కన్సిడరేషన్ నెట్ పేమెంట్ మెథడ్. ఓకే, ఇప్పుడు జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ హెచ్ లిమిటెడ్. నోట్ చేశారా అది? ఓకే, చూడండి ఇప్పుడు జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ హెచ్ లిమిటెడ్. journal entries in the books of H Limited. సరే, ఏమేమి అసెట్స్ ఉన్నాయనేది చూద్దాం. రియలైజేషన్ అకౌంట్ డేటార్, to goodwill. Goodwill అంతా 4 lakhs. 4 lakhs. To plant and machinery, 7 lakhs.
టు ఫర్నిచర్, అది ఎంత ఉందండి 2 lakhs. తర్వాత పేటెంట్స్ 1,50,000. స్టాక్ 4,90,000. డెటార్స్ ట్రాన్స్ఫర్ చేయాలి ఇవన్నీ 2,55,000. బ్యాంక్ బ్యాలెన్స్ నేను తీసుకోనని చెప్పాడు కదా, నీ షేర్స్ ఇంత ఇస్తానంటున్నాడు, ఈక్విటీ వాళ్ళకి ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇంత ఇస్తున్నానంటే బ్యాంక్ బ్యాలెన్స్ కూడా తీసుకుంటున్నాడు అని అర్థం. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్లో ఉన్నటువంటి ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయి చూసావా, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్, డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ తీసుకోకూడదు. ఇప్పుడు ఇవన్నీ టోటల్ చేసుకున్నా 4 lakhs, 7 lakhs, 2 lakhs, 1,50,000, 4,90,000, 2,55,000 ప్లస్ 5,000 చేస్తే 22 lakhs. 22 lakhs అయిపోయింది. ఇప్పుడు మనకి లైబిలిటీస్ ఏమున్నాయో చూడండి. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, ఈక్విటీ షేర్ క్యాపిటల్ చేయకూడదు. 10% డిబెంచర్స్, 10% డిబెంచర్స్ ఎంత 3 lakhs. తర్వాత క్రెడిటార్స్ 2 lakhs to realization account. Realization account 5 lakhs. ఇప్పుడు పర్చేస్ కన్సిడరేషన్కి డ్యూ రాద్దాం. పేరేంటి జే లిమిటెడా, జే లిమిటెడ్ అకౌంట్ డెటార్ టు రియలైజేషన్ అకౌంట్. ఎంతగా మనకి పర్చేస్ కన్సిడరేషన్ డ్యూ రాసుకోవాలండి అంటే 18,30,000. 18,30,000. 18,30,000 2 type ఆఫ్ షేర్స్ వస్తున్నాయి. ప్రిఫరెన్స్ షేర్స్ కొన్ని వస్తున్నాయి, తర్వాత ఈక్విటీ షేర్స్ వస్తున్నాయి. ఈక్విటీ షేర్స్ ఎంత వస్తున్నాయి చూడు. ఈక్విటీ క్రితం లెక్క కూడా ఎలాంటిదే కదా. ఈక్విటీ షేర్స్ అకౌంట్ డెటార్ ఎంత అండి 13,50,000. ప్రిఫరెన్స్ షేర్స్ ఎంత పర్సంటేజ్ వస్తున్నాయి 15%. 15% ప్రిఫరెన్స్ షేర్స్. ప్రిఫరెన్స్ షేర్స్ 4,80,000 టు జే లిమిటెడ్ 18,30,000 అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనం అసెట్స్ని ట్రాన్స్ఫర్ చేసాం, లయబిలిటీస్ని ట్రాన్స్ఫర్ చేసాం. అయితే పర్చేజ్ కంపెనీ తీసుకున్న అసెట్ని దేన్నైనా అమ్మామా? లేదు. తర్వాత రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయా? లేవు. పర్చేజ్ కంపెనీ తీసుకునే లయబిలిటీస్ ఏదైనా పే చేసామా? లేదు. ఇక ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కేగా పే చేయాల్సింది. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఎంత ఉంది? 5 lakhs ఉంది. వాళ్ళకి కుదిరిన ఒప్పందం ఎంత ఉంది? వాళ్ళకి మనం ఇస్తానంత ఎంత? 4,80,000. అదే రే, మన ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఎంత అండి? 12%. 12% ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. 5 lakhs to preference shareholders. $4,80,000 వాళ్ళకి అగ్రిమెంట్లో మనకి పర్చేస్ కన్సిడరేషన్ జరిగింది. టు ప్రాఫిట్ ఎంత? రియలైజేషన్ బుక్ చేయాలి. రియలైజేషన్ అకౌంట్కి ఎంత బుక్ చేయాలి? 20,000 బుక్ చేస్తాము. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి ఇచ్చేద్దాం. ఏమి ఇస్తామండి? ప్రిఫరెన్స్ షేర్స్. ఇది 15% ప్రిఫరెన్స్ షేర్స్ ఇచ్చేద్దాం.
ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అకౌంట్ డెటార్ టు 15% ప్రిఫరెన్స్ షేర్స్ $4,80,000 తర్వాత 3 ఎంట్రీలకి గ్యాప్ వదిలిపెట్టి రియలైజేషన్ అకౌంట్ వేద్దాం. ఇదిగో 3 ఎంట్రీలకి ఇక్కడ గ్యాప్ వదులుతున్నాను అయ్యా, ఇది సరిపోతుంది. ఇక్కడ రియలైజేషన్ అకౌంట్ వేస్తున్నాను. రియలైజేషన్ అకౌంట్ సన్డ్రీ అసెట్స్ ఎంత ఉన్నాయో చూడండి. సన్డ్రీ అసెట్స్ మన డైరెక్ట్ 2 సన్డ్రీ అసెట్స్ ఇండివిజువల్గా రాయక్కర్ల ఎంట్రీస్ రాసినప్పుడు 22 lakhs. సన్డ్రీ లయబిలిటీస్ ఏమేమి లయబిలిటీస్ ట్రాన్స్ఫర్ చేసావు? డిబెంచర్స్ను, ఇంకోటి ఏం చేసావు? క్రెడిటార్సా? సన్డ్రీ లయబిలిటీస్ అదెంతమ్మా? అది సన్డ్రీ లయబిలిటీస్ 5 lakhs. తర్వాత జే లిమిటెడ్ నుంచి పర్చేస్ కన్సిడరేషన్, జే లిమిటెడ్ 18,30,000 పర్చేస్. రిసీవ్డ్కి సంబంధం లేదండి. ఏమైనా అసెట్ నమ్ముకున్నామా? లేదు సార్. రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ పే చేసామా? లేదండి. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి పే చేస్తున్న చోట మనకి ప్రాఫిట్ లాస్ వచ్చింది 20,000 ఐ థింక్ సో. ప్రాఫిట్ వచ్చినట్టు బుక్ చేసినట్టున్నాం. 5 lakhsకి 4,80,000 ఇస్తున్నామంటే 20,000 బుక్ చేశాను చూడు. బై ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఎంత సార్? ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అది 20,000. ఇక ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఇవ్వాలి. ఇంకా ఎన్ని అయిపోయినాయి, బ్యాలెన్స్ చేయండి. మొత్తం 5 lakhs, 18,30,000, ఒక 20,000, 23,50,000 అది తీసుకొచ్చి తీసేయి. 23,50,000 తీసేస్తే 1,50,000. ఆ 1,50,000ని 2 ఈక్విటీ షేర్ హోల్డర్స్. నేను రాస్తున్నప్పుడే మీ నోట్ నుంచి రావాలి ఇది ప్రాఫిట్ అని. ఇప్పుడు ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ట్రాన్స్ఫర్ చేయడానికి ఏమేమి ఉన్నాయో చూడు మన దగ్గర. అసలు ఏముందండి? ఈక్విటీ షేర్ క్యాపిటల్, ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత ఉంది సార్? అది 15 lakhs. తర్వాత ఇంక రిజర్వ్స్ ఏమి లేవండి. రియలైజేషన్ ప్రాఫిట్ ఉంది. రియలైజేషన్ అకౌంట్ డెటార్ ప్రాఫిట్ కదా. రియలైజేషన్ అకౌంట్ డెటార్ ఎంతది? 1,50,000. 2 ఈక్విటీ షేర్ హోల్డర్స్ 16,50,000. ఇప్పుడు ఈక్విటీ షేర్ హోల్డర్స్ నుంచి కట్ చేయాల్సిన ఏమున్నాయో చూడు. రియలైజేషన్లో లాస్ అయితే మాత్రం లేదు, కాకపోతే బ్యాలెన్స్ షీట్లో ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయి చూడండి. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అవి కట్ చేయాలి. ఈక్విటీ షేర్ హోల్డర్స్ తగ్గించాలి. అవి వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ 16,50,000 నుంచి అవి. 2 ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఎంతది? 8,000. 2 డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ 12,000. 2
ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 2,80,000 అది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 2,80,000 మొత్తం చూడండి 2,80,000 ప్లస్ ఒక 12,000 ఒక 8,000 కలిపితే 3 lakhs. వాళ్ళకి వచ్చేదేమో 16,50,000 కట్ చేయాల్సిందేమో 3 lakhs. ఇక మొత్తం ఎంత ఇవ్వాలి 13,50,000. అదే రై ఈక్విటీ షేర్ హోల్డర్స్ అకౌంట్ డెటార్ 13,50,000 ఇవ్వడానికి మన దగ్గర 13,50,000 సిద్ధంగా ఈక్విటీ షేర్స్ ఉన్నాయి చూడండి, అవే ఇచ్చేస్తున్నాను. ఈక్విటీ షేర్స్ నేను చాలాసార్లు చెప్పాను మీకు కరెక్ట్గా అమౌంట్ సరిపోతుందయ్యా అని. 13,50,000 సరిపోయింది. ఇది ఇప్పుడు మీకు పర్చేస్ కన్సిడరేషన్ నోట్ చేసుకోవడానికి టైం ఇచ్చాను కదా, ఇప్పుడు ఇది రాసుకోండి, ఎంట్రీస్ నోట్ చేసుకోండి. తర్వాత మనం పర్చేజింగ్ కంపెనీ బుక్స్లో తర్వాత క్లాస్ నుంచి స్టార్ట్ చేద్దాం. పర్చేజ్ కంపెనీ బుక్స్లో కూడా కొన్ని లెక్కలు చేసిన తర్వాత ఇప్పుడు బోర్డ్ మెటీరియల్కి వెళ్ళిపోదాం. మొత్తం ఇంకా బోర్డ్ మెటీరియల్లో వాడి సీక్వెన్స్లో ఏం అడగడు, వాడి ఇష్టం. వెండార్ కంపెనీలో అడగచ్చు, పర్చేజ్ కంపెనీలో అడగచ్చు, ఇంకా ఒక సీక్వెన్స్ అంటూ ఏమి ఉండదు, ఏం అడిగితే అది చేయటమే. నోట్ చేశారా? అయితే పేజీ మార్చనా? ఇది నోట్ చేయండి.
ఓకే, చాలు ఈ రోజుకి. రేపు పర్చేస్ కంపెనీ బుక్స్లో చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఆపుతున్నా.